హాయ్ ఫ్రెండ్స్, కట్టెల పైన కానాగడతల చేపల పులుసు తయారయ్యే విధానం చూద్దాం రండి. ముందుగా చేపలు నీట్గా కడిగి పెట్టుకొని మసాలా తయారు చేసే విధానం. మిక్సీ గిన్నె తీసుకొని ఉల్లిపాయలు వేసుకొని టమాటాలు వేసి వెల్లుల్లి వేసి అల్లం వేసి కొంచెం జీలకర్ర వేసి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. పక్కన పెట్టుకొని తగినంత చింతపండు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. కట్టెల పొయ్యి ముట్టించి దాని మీద పెనం వేసుకొని కొంచెం సరిపడా నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత చిటికెడంత పసుపు వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఆడిన మసాలా వేసి కలుపుతూ ఉంటూ సరిపడా సాల్ట్ వేసుకొని సరిపడా కారం వేసుకొని దోరగా వేపుకొని కడిగి పెట్టుకున్న చేపలను ఒకటి ఒకటిగా వేసుకొని ఒకటి ఒకటి వేసుకుంటే విడకుండా ఉంటాయి. కొంచెం అటు ఇటుగా కలుపుకొని లైట్గా కలుపుకొని కడిగి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని వేసి కొంచెం కలిపి బాగా కలిపితే చేపలు ఈడిపోతాయి. మూత పెట్టుకొని 20 నిమిషాల తర్వాత గుమగుమలాడే చేపల పులుసు తయారీ విధానం రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.